సరే ఓకే రేపు కార్తీక్ గారితో మాట్లాడు. చెప్పు ప్రశాంత్. ప్రశాంత్ నీ మీద చేయడానికి నాకు ఏమి ఉద్దేశం లేదు. నువ్వు చెప్పినావంట కదా 5 లక్షలు అడిగిండు అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఏదో చెప్పినావంట వరకు నాకు ఇందాకనే చెప్పారు. ప్రశాంత్ నువ్వు చెప్పినావు ప్రశాంత్ నీకు నువ్వు సరే బిల్లర్ సాయన్ వదిలేసి ప్రశాంత్ మా సాయన్నకి చెప్పినావు. ఇంకోటి మల్కాజిరి సాయన్నకి చెప్పినావు అంటాను వీడియో డిలీట్ చెప్పి అని చెప్పి మల్కాజిరి సాయన్న అని చెప్పి ఒక అన్న ఉంటారు అన్నకి చెప్పినావు నువ్వు వీడియో డిలీట్ చెప్పి అని చెప్పి. నాకు నీకు బంగారం ఇగో నేను ఒక మాట చెప్పాలా బంగారం ప్రశాంత్, నీకు నాకు కొట్టడం అసలే లేదు అవునా, నీకు నాకు డిస్కషనే లేదు. జస్ట్ నేను పాయింట్ మాట్లాడినా ఆ రోజు. అంటే నేను తప్పు చేసిన ప్రశాంత్. ఏం తప్పు చేసిన అంటే నిన్ను గలీజ్ మాటలు తిట్టడము ఒక లీగల్గా పెద్ద తప్పు. అది విన్నావా? అది నాకు తెలుసు. నేను ఎప్పుడు మనమే అంట. నేను కూడా నేను హోమేగాల్లో నీకు తెలుసో తెలియదు, హోమేగాల్లో నేను మాట్లాడుతాను అందరితోనే. హోమేగాల్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది నాకు. దాంట్లో ఒక 1000 మంది ఉంటారు నైట్ పూట మాట్లాడడానికి. ఆ వెబ్సైట్లో ఎప్పుడైనా సరే బ్రో నువ్వు తెలుగు హిందీ వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళు అంటే కొంచెం కొన్ని అనదర్ వస్తారనమాట దాంట్లోకి. అప్పుడు అడుగుతారనమాట తెలుగు బిగ్ బాస్ విన్నర్ నీకు పల్లవి ప్రశాంత్ తెలుసా అంటే నా ఫ్రెండ్ వాడు నా ఫ్రెండ్ అది ఇది అని చెప్పి చెప్తాను నేను. ఆ వెబ్సైట్లో కూడా ఎందుకు చెప్తా అంటే నా ఫ్రెండ్ అన్నప్పుడు నా ఫ్రెండే అని చెప్పి చెప్తా. కానీ ఎప్పుడు నేను ఆ ఓమేగాల్లో కూడా నేను తప్పు చెప్పాలి నీ గురించి. ఎవరు నేను అడుగు ఇప్పుడు నీకు ఓమేగాల్ తెలిస్తే నువ్వు నా గురించి ఏం మాట్లాడదు. నీకు మధ్యలో ప్రమోషన్ ఇప్పిద్దామని చెప్పి ఒక ప్రమోషన్ గురించి మాట్లాడినా. నువ్వు హలో అని చెప్పి మీ తమ్మునికి ఇచ్చినావు. అరే బంగారం నా రికార్డింగ్ ఉంది తెలుసా. హలో అని చెప్పి నువ్వే ఇచ్చినావు. ఏమో నాకు తెలియదు కానీ హలో అని చెప్పి మీ తమ్మునికి ఇచ్చినావు తెలుసా ఫోను. ఆ రోజు కూడా ఓకే సోన్సా ఓకే నువ్వు కోర్టుకి వెళ్తున్నావు ఎందుకంటే నీకు పర్సనల్ ఉంటే ఇగో నీకు పని ఉంటుంది. ఓకే నేను కాల్ చేసిన నీకు నా నంబర్ నుంచి నీకు కాల్ చేసిన. నీకు కాల్ చేస్తేనే మీ తమ్ముడు ఫస్ట్ నువ్వు హలో అన్నావు, తర్వాత మీ తమ్ముడికి ఇచ్చిన ఫోను. ఓకే సోన్సో నాకు అదంతా అవసరం లేదు. జస్ట్ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మనం ప్రమోషన్లు చేసినాం మా ప్రశాంత్. మనం ప్రమోషన్లు చేసినప్పుడు మనం లక్షలు తీసుకున్నాం మనం. విన్నావా? మనమే నువ్వే కదా మనం అంటే సారీ నేను వస్తా నువ్వు తీసుకున్నావు 2 లక్షలు 1 లక్ష రూపాయలు ఎంతో తీసుకున్నావు. సరే ఒక 5 ప్రమోషన్లు చేసినావు 6 ప్రమోషన్ ప్రశాంత్ 1 లక్షను 2 లక్షలు 70,000 50,000 10,000 తీసుకున్నావు ప్రమోషన్. ఓకే నాకు తెలిసిన క్వశ్చన్ ఒకటే ప్రశాంత్, నేను నీ మీద నేను బ్యాడ్ ఇంటెన్షన్ పెట్టుకొని నేను ఏదో బ్యాడ్ చేయాలని కాదు. సరే సోన్సో ఓకే ఇంతవరకు ఓకే. నేను ఒక్కరిని చేస్తున్నానా ప్రశాంత్ నీకు రోజు ఎంతో మంది చేస్తున్నారు ప్రశాంత్. వాళ్ళ గురించి కూడా నేను ఆ రోజు వినాయకుడి దగ్గర ఓకే ఇగో నేను వినాయకుని దగ్గర అడుగుతలే ప్రశాంత్. నేను ఓకే నీ ప్రాబ్లం నాకు తెలుసు. ఇగో వినాయకుని దగ్గరికి ఎందుకు రాలేవు నువ్వు అని అంటే నీ ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది ఓకేనా. నేను ఎప్పటికీ నీ మీదే ఎక్స్పెక్ట్ ఇస్తా ప్రశాంత్. నేను 100 మంది చేయని అన్నప్పుడు ప్రశాంత్ నేను ఒక్కటే మాట ప్రశాంత్ నేను నాకు ఏం క్వశ్చన్ సిద్ధన్న దగ్గరనే ఉన్నా. నేను అన్న అప్పటి నుంచి నాకు రిక్వెస్ట్ చేస్తున్నా అనమాట తీసే అంటే నేను ఒకటే అడిగినా అన్న ఇగో నేను తీసేస్తానా నాకేం ప్రాబ్లం మనంతో నాకు అసలు ఇప్పటివరకు డిస్కషన్ లేదన్నా. నేను డిస్కషన్ నాకు ఒకటే దగ్గర వచ్చిందన్నా. వినాయకుడిని కూడా నేను అసలు ఇప్పుడు గణేశునికి పిలిచిన ప్రశాంత్ నువ్వు రాలేవు. సో లైట్గా నేను ఇగో ప్రశాంత్ అది అయిపోయి కూడా 2 సంవత్సరాలు అవుతుంది మనకి. అసలు నేను దాని గురించి ఏదో టాపిక్ నాకు ఏమైనా అవసరమా చెప్పు. 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది నేను మర్చిపోయినా. నేను గణేశుని తీస్తాను ఇప్పుడు నాకు అవసరమే లేదు. సోన్సో ఇప్పుడు నీకు దగ్గర ఒక టాలెంట్ ఉంది ప్రశాంత్. ఒక ప్రమోషన్ చేస్తే నీకు 1 లక్ష రూపాయలు రాని. ఇప్పుడు ఆయన పేరేం పేరు బిగ్ బాస్లో ఉన్నప్పుడే అన్నాడు నిన్ను అరే 1 లక్ష రూపాయలు వస్తాయి మచ్చా నీకు ఆ ప్రమోషన్ పైసలు నువ్వు ఏం చేస్తావు రా అన్నప్పుడు నువ్వేమన్నావు 1 లక్ష రూపాయలు కూడా నా రైతులకు ఇస్తా అన్నావు. నేను ఒక్కసారి నాకు క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు నువ్వు చెప్పు ప్రశాంత్. నేను ఏం చెప్తున్నా ప్రశాంత్ నాకు తెలుసు బంగారం నాకు తెలుసు నీకు రాలేవు చాలా రోజుల తర్వాత వచ్చినాయి. నీ గురించి A to Z నాకు తెలుసు బంగారం.
నువ్వు ఎంత తనలా నువ్వు బంగారం కొమ్మరేలేదు నాతో నువ్వు ఒక రోజు రూమ్ లో కూడా ఉంది నాతో ఒక రోజు మొత్తం నాకు అన్ని తెలుసు. ఇగో బంగారం ఇగో నువ్వు బిగ్ బాస్ అయినావు కదా, నేను ఏదో నెగిటివ్ చేయాలి, నేను ఏదో డిస్ట్రీమ్ చేయాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకెందుకు చెప్పు, నాకేమైనా చేస్తే నాకు పైసలు రావు నిన్ను చేస్తే, ఓకేనా? నాకు పైసలు రావు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయలేదు ఇంకా వీడియో. అది ఎందుకు? పైసలు వస్తాయని కాదు, ఇప్పుడు నేను ఒక పిల్లలను చదివిస్తున్నాను కాదంటే నువ్వు రా. ఓకే నేను ఏమంటున్నా, నువ్వు పిల్లలను చదివి బంగారం అది పెద్ద మంచి పని తెలుసా? అది జీవితంలో ఒక మంచి పని చేసినామంటే అది ఒక పెద్ద చాలా మంచి పని. ఎందుకంటే ఎవరు నేను ఒకటి చెప్తా, ఇప్పుడు నువ్వు రా, నీకు పర్సనల్ గా నేను చూపిస్తా, తర్వాత నువ్వు అంటే ఈ వీడియో ఎందుకు పెట్టలేదా అని. మన పరిస్థితి అట్లాంటిది. అట్లా సార్ ఇట్లా ఒకసారి సార్ ఇట్లా మాట్లాడతాడు, సార్ ఆయన ఇట్లా బుక్కులు రాసి, ఎందుకంటే కొంతమంది ఫేస్బుక్ పెట్టుకుని రాలే. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు నువ్వు ఏదో ట్యాక్స్ కట్టినావు ప్రశాంత్, 40% కట్టినావు బిగ్ బాస్ కి. ఓకే, అది అగ్రి, నేను 100% అగ్రి. అది ఎందుకంటే 40% నువ్వు కట్టడం కాదు, నీకు తెలియకుండానే నీకు దగ్గర నుంచి కట్ చేసి బిగ్ బాస్ వాళ్ళు. ఓకే, అది నీకు తెలియదు పాపం. నువ్వు కొట్టాన్నావంట, నువ్వు తిట్టినావంట అన్నా, మీ మీద వీడియో పెడతా అన్నా, మీరు ఇట్లా వేసిరు అనుకొని చెప్పి తిట్టినావు కదా, గుర్తుందా నీకు? ఎప్పుడు చెప్పినావు నువ్వు ఈ మాట? పైసలు వచ్చినప్పుడు ఇట్లా నీకు చెప్పిన ఇట్లా వచ్చింది కట్ అయింది. ఇప్పుడు ఒకటి నువ్వు అన్నావు కదా, ఒక్కసారి బాబు నేను కారు వద్దని చెప్పిన. ప్రశాంత్ నేనేం చెప్తున్నా చెప్పు. కారు వద్దన్న నువ్వు తీసుకో కట్ అయితే అన్నీ ఉంటుంది, నువ్వు ఎప్పుడన్నా వచ్చి తీసుకోండి. ఇదే మాట అన్నారా ప్రశాంత్ బిగ్ బాస్ వాళ్ళు? ఇదే మాట అన్నారా బిగ్ బాస్ వాళ్ళు? కట్ అయిపోతాయి డైరెక్ట్, నువ్వు ఏమని చేసుకో అని చెప్పి అన్నారా? లాజిక్ నేను బిగ్ బాస్ వాళ్ళని క్వశ్చన్ చేస్తా నీ గురించి. సారీ నేను తప్పు అయిపోయిందని వీడియో పెట్టి, సారీ ప్రశాంత్ మీద నాకు తెలియకుండా నేను నెగిటివ్ అయిపోయినా, సారీ నెగిటివ్ ప్రశాంత్ చేసిన నేను, నాకు తెలియకుండా బిగ్ బాస్ వాళ్ళే తప్పంట ప్రశాంత్ చెప్పింది నాకు అని చెప్పి నేను వీడియో పెడతా, ఓకేనా? ఇప్పుడు నేను అన్నం తిన్నా 106 రోజులు. ప్రశాంత్ నువ్వు కష్టపడ్డు నీ ప్రశాంత్, నేను ఎప్పుడు నేను తప్పుగా ఆలోచించను. 106 రోజులు అన్నం తిన్నా. ఓకే 106 రోజులు అన్నం తిన్నా కాబట్టి ఇప్పుడు ఏంటంటే అందరికి తెలియదు. ఓకే ఎంత కట్ అయితే తెలియదు. ఓకే నాకు తెలుసు 30% 40% కట్ అవుతుంది. ఓకే నేను అన్నా ఇప్పుడు మనకు ఇట్లా అంటే ఎందుకంటే మనం ఇంతమందికి చెయ్యాలి, అది 100% అది. ఇప్పుడు నేను జనాలకి ఏం చెప్పాలని నేను ఇప్పుడు నువ్వు అన్నట్టు నేను క్వశ్చన్ చేసిన వాళ్ళకి. నువ్వు అన్నట్టు కాదు, నేనే క్వశ్చన్ చేద్దామనుకున్నా వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంతా మాట ఇచ్చినావు ప్రశాంత్. కార్తీక్ నేను అలాగే ఇక్కడ చేసుకొని మాటిస్తున్నా వాళ్ళకి ఇవ్వాలంటే మీకు రూల్స్, నువ్వు ఫస్ట్ రూల్స్ అన్ని చూసినావు కదా, రూల్స్ అంటే రూల్స్ వేసుకొని దాన్నే ఉంటుంది అని అన్నా. అలాగే నేను ఏం సపోర్ట్ చేయాలి. మళ్ళీ ఇంటర్వ్యూలో ఇట్లా అన్నా, నేను ఏదైనా సంపాదించిన దాంట్లో రూపాయి చెప్తే ఆట నేను ఎవరైతే చదివిస్తున్నానో వాళ్ళకి ఇస్తుంది అని ఇట్లా చెప్పినా నేను. ఓకే నాకు తెలుసు ప్రశాంత్, అన్ని తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన అనుకో, వాళ్ళైతే అబద్ధం చెప్పారు కదా, నా నుంచి ఎవరైతే ఎక్కువ మంది వాళ్ళు అబద్ధం చెప్పారు కదా. చెప్పారు ప్రశాంత్, ఎవరు చెప్పారు? ఇప్పుడు ప్రశాంత్ 100 మంది, ఇగో నువ్వు 72 73 65 చేసినావు, నేను అన్ని చూస్తుంటా, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ప్రశాంత్, ఓకేనా? అదే ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు నేను బయట వాళ్ళకి తెలియదు, వాళ్ళు బాబు ఇక తెలియదంటే నేను అనుకున్నాను, నీకు అన్ని తెలిసినాక నువ్వు పెట్టినందుకు నాకు అది బాధ అంతే. నాకేం బాధ తెలుసా, డైరెక్ట్ నువ్వు ఫోన్ చేసి ఉంటే ఇప్పటి వరకు